రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేశారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పాత కేసులను తిరగదోడి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. గన్నవరంలో 8 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా కేసుల్లో ఇరికించారన్నారు. న్యాయమూర్తి 307 సెక్షన్ ని తొలగించిన బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారన్నారు పేర్ని నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదా జగన్ బొమ్మ పెట్టుకుని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పని అడ్డగోలుగా పోలీసులను వాడతాం. ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ మీరు ఇన్ని తప్పుడు కేసులు రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఓపెన్ చేసి ముద్దాయిలుగా మీరు పెడుతున్నారు కదా. పాత ఎస్ఐల్ని కానీ పాత సిఐల్ని కానీ ఎవరినన్నా మీరు సస్పెండ్ చేశారా, రిమూవల్ ఫ్రమ్ జాబ్ తీశారా? ఎలా తప్పుడు ఉద్యోగం చేశావు కదరా అని చెప్పని ఒక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే మీరు చేసే దొంగ పనులు కాబట్టి. తీసుకుంటే చెప్పాలి కదా, మీ వ్యవస్థ తప్పుడు వ్యవస్థ అయిందని, మీ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు తప్పుడుతనంగా ప్రవర్తించారన్నప్పుడు చర్యలు తీసుకోరా అని అడుగుతున్నాను. తీసుకోకుండా ఇట్లా కేసులు పెట్టి దుర్మార్గంగా ఒక మనిషి మీద 10 కేసులు 15 కేసులు ఎఫ్ఐఆర్లు కడతారు, దాన్ని కోర్టుకు పంపరు, ఆన్లైన్లో అప్లోడ్ చేయరు. అంటే ఎంత పోలీసు వ్యవస్థని పతనావస్థకి తీసుకెళ్తున్నారు. ఇవాళ డీజీపీ గారు కానీ లేదా డిఐజీలు కానీ ఎస్పీలు కానీ ఈ రకమైనటువంటి లోపభూయిష్టంగా పోలీసు వ్యవస్థని అడ్డగోలుగా నడిపే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇవాళ అంటున్నారు కదా, ఇవాళ మీరు కోర్టు క్రైమ్ సీసీ నెంబర్ పడలేదు కోర్టులో అని చెప్పని మళ్ళీ ఛార్జ్షీట్ వెనక్కి తెచ్చుకుని మీరు చేస్తున్నారు కదా. భవిష్యత్తులో ఈ అధికారులందరూ ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు ఎన్నాళ్ళు ఉంటాడు? ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారం అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారి కాకి బట్టలతో పసుపు చొక్కా వేసుకున్నట్టుగా ఉద్యోగం చేస్తారో, పైన కాకి చొక్కా లోపల పసుపు బనీను పసుపు అండర్వేర్ వేసుకుని పనిచేస్తున్నారో ఖచ్చితంగా మీరు బాధ్యత పడాల్సి వస్తుంది. మీరందరూ కూడా చట్టరీత్యా డిపార్ట్మెంట్ పరంగా చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరందరూ కూడా.